సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయినపల్లిలోని డాక్టర్ గుప్తా ఇంటిగ్రేటెడ్ పతంజలి వెల్నెస్ సెంటర్లో ఆరోగ్యం సమతుల్యం దీర్ఘకాలిక వ్యాధులపై దృష్టి పెట్టి ప్రతి రోగిని ఆరోగ్యమైన జీవితానికి మార్గనిర్దేశం చేస్తామని డాక్టర్ శ్రీనివాస్ గుప్తా మీడియా సమావేశంలో మాట్లాడుతూ హార్ట్ ప్రాబ్లమ్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్కు ఆయుర్వేదం, నాచురోపతి, యోగా, ఆధునిక చికిత్సతో సోనాభాత్ శరీరంలో ఉండే టాక్సిల్స్ను బయటకు పంపిస్తుందని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని, శిరోధార ఒత్తిడిని తగ్గిస్తుందని, హార్మోన్లను సమతుల్యం చేస్తుందని, యోగా వ్యాయామాలతో ఒత్తిడిని తగ్గించి ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. స్ట్రక్చర్ డైట్ ప్లాన్ను, ఎలక్ట్రోలైట్ను సమతుల్యం చేసి వ్యాధిని మూలాల నుంచి తగ్గించడానికి సహాయపడుతుందని డాక్టర్ శ్రీనివాస్ గుప్తా అన్నారు. తీసుకెళ్లి ఇతర పేషెంట్స్ కి హెల్ప్ చేస్తున్నారు. దీనికి థ్యాంక్స్ ఫర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ ఉన్న స్టాఫ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, యోగా టీచర్ గారు, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ఫుడ్ అండి. ఆ ఫుడ్ ని ఎంత బాగా చేసి పెడుతున్నారంటే చాలా బాగా. అది పెట్టడం అంటే ఏదో మెడిసిన్ ఇచ్చినట్టు కాదు, వాళ్ళు కూడా చాలా ఇంట్లో మనుషులు ఉన్నట్టు చాలా బాగా ప్రేమగా చూసుకుంటూ ప్రతి పేషెంట్ కి అందులో చూసేవాళ్ళు అనుగ్రహం అవన్నీ చూసి చాలా కష్టమైంది. ఇక్కడ ఉండి రాకుండా హైదరాబాద్ పోతే ఈ యశోద హాస్పిటల్ లేకపోతే డాక్టర్ అపాయింట్మెంట్ తర్వాత నెక్స్ట్ అపోలో పోతే డాక్టర్ జీవన్ గోపాల్ ఓకే సార్, నేను డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ మాది ఆల్మోస్ట్ 5 years నుంచి హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ప్రపంచంలో ఉన్న న్యాచురల్ థెరపీస్ అని ఒక రూపంలో నా అడ్వైజ్ ఏంటంటే మా దగ్గర మేము యోగా చేపిస్తాము, ఆక్యుప్రెషర్ థెరపీ ఉంటుంది, నేచురోపతి థెరపీ ఉంది, యోగా థెరపీ ఉంది. డిఫరెంట్ థెరపీస్ వల్ల మేము కిడ్నీ డీటాక్స్ చేస్తాము, కిడ్నీ టబ్ బాత్ యూజ్ చేస్తాము. చాలా ట్రీట్మెంట్ వల్ల ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా మందికి తగ్గుతుంది. నా సజెషన్ ఏంటంటే ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం డిటెక్ట్ అయిందో ఇమ్మీడియట్ గా మా దగ్గరికి రావడం వల్ల అట్లీస్ట్ మా ట్రీట్మెంట్ తీసుకోకుండా మా ఎక్సర్సైజ్, యోగా, డైట్ మేము చెప్పే అడ్వైజెస్ తోనే సగం ప్రాబ్లం తగ్గుతుంది. యాక్చువల్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఎలా తెలుస్తుందంటే మనకు 2 years ముందే మనకు ఇండికేషన్ వస్తుంది. మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ యూరిన్ ఫోమ్ వస్తుంది, మొత్తం యూరిన్ అంతా ఫోమ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవుతుంది. తర్వాత అందు గురించి ఎప్పుడైతే మీకు డిటెక్ట్ అయిందో క్రియాటినిన్ నార్మల్ కన్నా కొంచెం పెరిగితే ఇమ్మీడియట్ గా మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ లేదు డాక్టర్ గారు మాకు డయాలిసిస్ చెప్పారు. ఎప్పుడైతే డిటెక్ట్ అయిందో ఇమ్మీడియట్ గా మా దగ్గరకు వస్తారని आप लोग को यहाँ के बारे में आपको जानने का मौका मिला और बाकियों को इस तेलंगाना स्टेट में भी आपको बाकी लोगों को पहुँचाने के लिए बहुत बड़ा आपको मौका मिला है यहाँ पे. तो किडनी पेशेंट को जैसे देखा जाता है कि एंड स्टेज में वो लोग आते हैं आफ्टर डायलिसिस स्टार्ट. जो डॉक्टर बोलते हैं कि डायलिसिस करो, तब वो छटपटा जाते हैं और इधर उधर भटकने लगते हैं कि कहाँ जाऊँ, कैसे ठीक करो, कैसे डायलिसिस कम होगा, ऐसा करने के लिए. बट जब 1 साल से पहले जब डायग्नोसिस होता है कि सीकेडी प्रॉब्लम है, तभी अगर आ जाएंगे, जब कम रहेंगे तो बेटर होगा. ये तभी से अगर वो 1 साल आप ट्रीटमेंट में ही यूज कर लेंगे, आप डायलिसिस स्टेज तक नहीं पहुंचेंगे, यही मैं बोलना चाहता हूँ.